హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్యవర్త న్యూస్ యాజ్ ఇట్ ఈస్. నేను మీ శ్రీపతి. ఈరోజు వార్తల్లోకి వెళ్తే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో కరెంటు కోతలతో అల్లాడుతున్న ప్రజలు అంటూ ఒక వార్త ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు కష్టాలు ఎక్కువైనాయి, కరెంటు కోతలు ఎక్కువ అవుతున్నాయి అంటూ ఒక వార్త ఇక్కడ రాసుకొచ్చినారు. నిజంగా ఇది కరెంటు కష్టాలా లేకపోతే సిబ్బంది కొరతనా, నిజంగా ఉన్న ఇష్యూసా తెలియదు. అది ఒకసారి చూసుకోవాల్సిన వార్త. నెక్స్ట్, హరీష్ రావు కొత్త పార్టీ పెడతాడు అంటూ రఘునందన్ రావు చేసిన ఒక హాట్ న్యూస్ ఒకటి ఉంది. కాంగ్రెస్ పార్టీకి కొత్త ఫుల్ ఫామ్ చెప్పిన బండి సంజయ్ అంటూ ఒక వార్త ఉంది. రాష్ట్రంలో సంచలనం, కీలక నేత నామినేషన్ తిరస్కరణ అంటూ ఎన్నికలకు సంబంధించిన ఒక వార్త ఉంది. గట్కేసర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ అశోక్ కుమార్ గారు ఒక ఫోటో షేర్ చేస్తూ ఈ వ్యక్తి కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ వ్యక్తి పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చౌదరిగూడ గ్రామంలో 2 ఇళ్లలో దొంగతనం చేశాడంటూ, ఈ దొంగతనం చేసిన వ్యక్తి తలకి టోపీ మరియు మాస్క్ ధరించి ఉన్నాడు. ఇతను గత నెలల నుంచి పోచారం మరియు గట్కేసర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్ల ద్వారా తెలిసింది. కాబట్టి ఈ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉంటే గట్కేసర్ పోలీసులకి అందించాల్సిందిగా కోరుతున్నాం. వారు ఫోన్ ఇచ్చారు. ఫోన్ నంబర్ వచ్చేసి 8712580132. మళ్ళీ చెప్తున్నాను, 8712580132. సంబంధించిన ఫోటో అండ్ షార్ట్ వీడియో మీకు చూపిస్తున్నాము. తను ఎలా ఉన్నాడు, ఎలా నడుస్తున్నాడు అనేది చూడండి. మీ పరిసరాల్లో కానీ మనకు సంబంధించి ఎక్కడ కనిపించినా దయచేసి ఇన్ఫర్మేషన్ పోలీస్ వారికి అందజేయాల్సిందిగా మనకి. మానవత్వానికి దేశాలు లేవు, సరిహద్దులు లేవు అని చాటుతున్న ఇంకో వార్త మన దగ్గర ఉంది. నెక్స్ట్, భారతీయుడి గుండెతో పాక్ యువతికి కొత్త జీవితం అంటూ ఒక ఆర్టికల్ ఉంది. భారతదేశానికి సంబంధించిన ఒక యువకుడి గుండెతో పాకిస్తాన్లోని ఒక యువతికి కొత్త జీవితం కలిగింది. మానవత్వం సరిహద్దులు దాటి ఒక భారతీయుడి గుండె పాకిస్తాన్ యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. పాక్కి చెందిన రసీన్ 19 సంవత్సరాలు, గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెకు హృదయ మార్పిడి చేయకపోతే ఆ వ్యాధి ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశం ఉన్నందున వైద్యులు సీరియస్నెస్ వ్యక్తం చేశారు. దీంతో చెన్నైలోని ఒక ఆసుపత్రిలో వైద్యులు అవయవదానం చేసిన భారతీయుడి గుండెను ఆ యువతికి పంపించగా దాన్ని విజయవంతంగా అమర్చి ఆమెకు కొత్త జీవనదానం చేశారు. చూసారా, అవయవదానం భారతీయులకి. మన గుండె పాకిస్తాన్లో కూడా కొట్టుకుంటుంది. అవసరానికి భార్య పుట్టింటి నుంచి తెచ్చిన సొమ్ము, అదే స్త్రీధనం అంటాం, తీసుకుంటే భర్త దాన్ని తిరిగి ఇవ్వాలి అంటూ సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. పుట్టింటి వారు ఇచ్చిన బంగారు నాణాలు భర్త తనకు చెప్పకుండా వాడేశాడని మహిళ తన స్త్రీధనం తనకు తిరిగిప్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైనం తాజాగా తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం అవసరానికి తీసుకున్న భార్య డబ్బును తిరిగి ఇవ్వాల్సిన నైతిక బాధ్యత భర్తదేనని వ్యాఖ్య చేసినట్టుంది. భార్య సొమ్ము వాడుకున్నందుకు పరిహారం కలుపుకొని 25 లక్షలు చెల్లించాలని భర్తకు ఆదేశించిన కోర్టు అంటూ వార్త ఉంది. పూర్తి కథనంలోకి వెళ్తే, కేరళకి చెందిన ఓ మహిళ పిటిషన్ దాఖలు చేస్తూ కేసులో హైకోర్టు ఈ తీర్పిచ్చింది అని ఒక న్యూస్ మనకు ఉంది. నెక్స్ట్, 2వ విడత పోలింగ్ ప్రశాంతం, 3వ విడత ప్రచారానికి సిద్ధమవుతున్న నేతలు అంటూ ఒక న్యూస్ ఉంది. రంగారెడ్డి జిల్లా నందిగామలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నందిగామలోని అల్విన్ ఫార్మా కంపెనీలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో మొత్తం 50 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో కొంతమంది కార్మికులు కిటికీల్లో నుంచి బయటకు దూకి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కార్మికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారంటూ ఒక వార్త ఉంది. ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులను తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఈసీ అంటూ ఏపీకి సంబంధించిన వార్త. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కొరత దృష్ట్యా
ఓపీఓలుగా తీసుకోవచ్చు అని ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎల్ పంజాబ్ కింగ్స్ పెను సంచలనం సృష్టించింది అంటూ ఒక వార్త ఉంది. కేకేఆర్తో జరిగిన మ్యాచ్ ఆ జట్టు ఏకంగా 266 పరుగుల లక్ష్యాన్ని 18.4 ఓవర్లో ఛేదించింది అని న్యూస్. రానున్న 5 రోజుల్లో తూర్పు దక్షిణ భారతదేశానికి తీవ్ర వడగాల్పులు ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించిన వార్త ఒకటి ఉంది. తెలంగాణ, ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, బీహార్లో 5 రోజుల పాటు వడగాల్పులు ఉంటాయంటూ వాతావరణ శాఖ ఇచ్చిన న్యూస్ చూడవచ్చు. కోస్తాంధ్ర, పశ్చిమ యూపీలో ఈ నెల 28 నుంచి 30 మధ్య తీవ్ర వడగాలులు వీస్తాయంటూ వార్త ఉంది. సమ్మర్ కాబట్టి మనకు మ్యాక్సిమం ఫైర్ యాక్సిడెంట్స్ చాలా అవుతుంటాయి. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటిదే ఇంకో న్యూస్ ఇవాళ కూకట్పల్లిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 2 షాపుల్లో 10కి పైగా వాహనాలు దగ్ధమయ్యాయంటూ ఒక వార్త ఉంది. కూకట్పల్లి సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న ఒక కూలర్ షాపుల్లో మూసివేసిన అనంతరం గురువారం రాత్రి 11 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయని తెలిసింది. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో పక్కనే ఉన్న టైర్ పంచర్ షాపు మంటలు అంటుకున్నాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా ఎంతకు మంటలు ఆరకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ మంటలు వేగంగా వ్యాపిస్తూ ఆ పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న 10 ద్విచక్ర వాహనాలను మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు సమాచారం ఇచ్చారు. అలాగే ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉందని ఒక న్యూస్ ఉంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 బైకులు ఢీకొని 3 వ్యక్తులు దుర్మరణం చెందారంటూ ఒక వార్త మనకు కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో కుటుంబ కలహాలతో కట్టుకున్న భర్తను భార్య హత్య చేసిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామానికి చెందిన సాయిరెడ్డి 55 భార్య రాధ ఈరోజు హత్య చేసింది. నిద్రలో ఉన్న సాయిరెడ్డిని దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు తెలుస్తుంది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్యలో కలహాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భర్త వేధింపులను భరించలేక ఈ హత్యకు పాల్పడినట్లు మృత్యుని భార్య రాధ తెలిపినట్టు సమాచారం. సంఘటనా స్థలానికి నిజామాబాద్ సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, మోపాల్ ఎస్ఐ గంగాధర్లు పరిశీలించారు. సాయిరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ జనరల్ హాస్పిటల్కి తరలించారంటూ ఒక వార్త. పిటిషనర్ పై సిజేఐ ఆగ్రహం అంటూ ఒక వార్త ఉంది. ఇంటర్ తర్వాత 5 ఏళ్లు బదులుగా 3 ఏళ్లలోనే ఎల్ఎల్బి కోర్సు చదివేందుకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 ఏళ్లు కూడా ఎందుకు, హై స్కూల్ పూర్తవగానే ప్రాక్టీస్ మొదలు పెట్టండి అని ఘాటుగా వ్యాఖ్యానించినట్టు ఒక వార్త ఉంది. ఇన్ని అగ్ని ప్రమాదాల మధ్య ఇంకో అగ్ని ప్రమాదం వార్త ఇంకోటి ఉంది. షాద్నగర్ ప్రమాదంలో ఒక బాలుడి సాహసం 50 మందిని ప్రాణాలను నిలబెట్టింది అంటూ స్థానికంగా నివసించే సాయిచరణ్ అనే బాలుడు మంటలను గమనించి భవనంపైకి ఎక్కి తాడు కట్టాడు. ఆ తాడు సాయంతో బిల్డింగ్ లో ఉన్న కార్మికులు కిందికి దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. లేదంటే వారందరూ అక్కడికక్కడే సజీవ దహనం అయ్యేవారు. కాగా ఈ అగ్ని ప్రమాదానికి వెల్డింగ్ వర్క్సే కారణం అంటూ పోలీసులు గుర్తించినట్టు ఒక సమాచారం ఉంది. ఇలాంటి సాహసాలకు పాల్పడిన వ్యక్తులకు నిజంగా జోహార్లు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్యవార్త న్యూస్ యాజ్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్డ్. ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మాక్సిమం వ్యూవర్షిప్ పెంచేందుకు హెల్ప్ చేయండి. మాకు అందరికీ సపోర్ట్ చేయండి.